కూటమి ప్రభుత్వం ఆర్య వైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో అమ్మవారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి నిమ్మల ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ జూండి రాకేష్కు ఆలయ మర్యాదలతో వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి సేవలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని, త్యాగం, సత్యం, ధర్మానికి ప్రతీకగా వాసవి మాత నిలుస్తారని మంత్రి నిమ్మల అన్నారు. పెనుగొండ క్షేత్రంలో నిర్వహిస్తున్న సామూహిక యాగంలో మంత్రి పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో అందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా ముందుగా మేము భావిస్తూ ఆర్యవైశ్యుల సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. పెనుగొండకు వాసవి పెనుగొండ అని పేరు మార్చుతూ మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ, అదేవిధంగా శ్రీ వాసవి మరి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉందని అంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ